ప్రస్తుతం మనతో పాటు గౌతమ్ రావు గారు ఉన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఏ ధైర్యంతో గౌతమ్ రావు అనే క్యాండిడేట్ ఈరోజు ఎమ్మెల్సీగా నిలిచారు? ఎంఐఎంకు ఉన్నటువంటి ఆగడాలను, అరాచకమైనటువంటి శక్తిని ఆపాలనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. హైదరాబాదు అనేది ఒక మజ్లిస్కు అడ్డాగా తయారు కావద్దని, కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు, హైదరాబాద్ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఎంఐఎంని అడ్డుకట్ట వేయాలని భారతీయ జనతా పార్టీ కావాలని అభ్యర్థిని పెట్టింది. ఇక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు, ఇదంతా ఒక షోక్ టాప్. గౌతమ్ రావు అనే వ్యక్తిని బలి చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. గౌతమ్ రావు అనే క్యాండిడేట్ ఇక్కడ పార్టీ నుంచి ఎలక్షన్స్లోకి వెళ్తుండా, లేకపోతే హిందుత్వ ఎజెండాతో వెళ్తుండా? పార్టీ ఎజెండా మాకు అభివృద్ధి అనేది, హైదరాబాద్ ప్రజల యొక్క అభివృద్ధి, అట్లాగే హిందువుల యొక్క మనోభావాలు కాపాడడం, హిందువులను ఐక్యత తీసుకురావడం. ఎన్ని రోజులు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తుంది, ఓట్లు అడుగుతుంది, అభివృద్ధి చూపారే. ధర్మాన్ని కాపాడడం కొరకు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించబడినటువంటి మహాపురుషుడు రాముల వారు. కాబట్టి దాని కొరకు మేము జై శ్రీరామ్ అంటున్నాం తప్ప దాన్ని అని ఇక్కడ అభివృద్ధి లేదు అంటే ఈరోజు మూర్ఖత్వం. సో మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ 100%. ఒకవేళ గెలవాలంటే బీఆర్ఎస్ తోటైనా టైఅప్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఏదో మోడీ తోటి సంబంధాలు ఉన్నాయి, అది దాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తూ, సో అట్లా కాంగ్రెస్ వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేయాలి. ఎంఐఎం తోటి బీఆర్ఎస్ మొన్నటి వరకు సంసారం చేసింది. ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి విషయంలో మేము హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తామని ఆయన డైరెక్ట్గానే చెప్పడం అనేది జరిగింది. సీఎం గారు తర్వాత అక్కడ కేసీఆర్ గారు అంతా బాగా చెప్పినప్పుడు మీ సైడ్ ఎందుకు వస్తారు అన్నది నా చిన్న డౌట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క తీర్పు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడే వాళ్ళు కూడా ఎంఐఎం విషయాల్లో క్లారిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే వచ్చినాయో దాంట్లో ఒక అవకాశంగా వాళ్ళు భావించి దీన్ని సరైన గుణపాఠం చెప్పేటువంటి అవకాశం లభించని వాళ్ళు భావం.